శ్రీమాత్రే నమః. మార్చి మాస రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. ప్రస్తుతం రాశ్యాధిపతి కుజుడితో సహా బుధ రాహువులు ఈ నెలంతా లాభస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారికి అనేక విషయాల్లో ప్రయత్నాలలో విజయాలు లభించడం ప్రారంభం అవుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ప్రాధాన్యం ప్రభావం పెరుగుతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఏలినాటి శని ప్రభావం కూడా బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా ఈ నెలంతా సానుకూలంగా సాగిపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అనవసర పరిచయాలకు వ్యసనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. స్నేహితులతో కలిసి విలాసాల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో సైతం విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. వృషభ రాశి. మార్చి 2 నుంచి రాశ్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉచ్చపడటం, యోగకారకుడైన శనితో కలిసి ఉండడం వల్ల దశమ స్థానంలో కుజ రాహువుల సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించి అధికారుల నుంచి తప్పకుండా శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చేర్పులు సంభవిస్తాయి. ఉద్యోగానికి సంబంధించిన ఏ ప్రయత్నమైనా సత్ఫలితాలను ఇస్తుంది. ఈ నెల ద్వితీయార్థంలో మాత్రం ఉద్యోగంలో అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఏ విషయంలోనైనా ఆచితూచి వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు ప్రస్తుతం సమయం అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ విషయాల్లో ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈ నెలంతా ప్రధాన గ్రహాల స్థితి అనుకూలంగా ఉండడం వల్ల, ముఖ్యంగా ఉద్యోగ స్థానం పటిష్టంగా శుభప్రదంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో అధికార యోగం పట్టడం కానీ మరేదైనా సంస్థకు అధిపతి కావడం కానీ జరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఎక్కువగా శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవితం సానుకూల మలుపు తిరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఆదాయానికి లోటుండదు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు తమకు నచ్చిన సంస్థలో ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు బాగా సానుకూలంగా సాగుతాయి. కర్కాటక రాశి. భాగ్యస్థానంలో శుక్ర శనులు యుతి చెందడం, ఈ నెల 14వ తేదీ నుంచి రవి కూడా భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశి వారికి ఈ నెలంతా ఆర్థికంగా కుటుంబపరంగా బాగా ఉన్నతంగా సాగిపోతుంది. ఆదాయ మార్గాలు పెరగడం, జీతభత్యాలు దాదాపు రెట్టింపు కావడం, ఆర్థిక ప్రయత్నాలు ఆర్థిక లావాదేవీలు విజయవంతం కావడం వంటివి జరుగుతాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సంతృప్తికరంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాలు వ్యక్తిగత వ్యవహారాలు బాగా మెరుగ్గా ఉంటాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సమేతంగా విహారయాత్రలు చేసే సూచనలున్నాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సంతృప్తికరంగా సాగిపోతాయి. సింహరాశి. ఈ నెల 2వ తేదీ నుంచి శుక్రుడు అష్టమ స్థానంలో సంచారం ప్రారంభించడం, సప్తమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వంటి పరిణామాల వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. జీవిత భాగస్వామితో ఎటువంటి సమస్యలు విభేదాలు ఉన్నా తొలగిపోయి సఖ్యత సయోధ్య ఏర్పడతాయి. కొన్ని శుభవార్తలు వింటారు. 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. సోదర వర్గంతో ఆస్తి వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఈ నెల ద్వితీయార్థంలో ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మాటల విషయంలో తొందరపాటు పనికిరాదు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ పట్టుదలతో పూర్తి చేస్తారు. ఏ విషయంలోనైనా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు తృప్తిగా సాగిపోతాయి. కన్యా రాశి. ఈ నెల 2న సప్తమ స్థానంలో శుక్రుడు ఉచ్చపడటం, షష్ఠ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడటం వల్ల జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోవడానికి అవకాశం కలిగింది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో అధికారాలను పంచుకునే అవకాశం ఉంది. వ్యాపారాల్లో భాగస్వాములతో కుటుంబంలో జీవిత భాగస్వామితో విభేదాలు సమసిపోతాయి.
కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. 1-2 వ్యక్తిగత సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. విద్యార్థులు తేలికగా పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తులారాశి ఈ నెలలో శుక్ర రవి గ్రహాల రాశి మార్పు వల్ల కొన్ని ఆకస్మిక శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా జీవిత క్రమంలో తప్పకుండా సానుకూల మార్పులు తీసుకువస్తుంది. కొన్ని రకాల ఒత్తిళ్లు ఉద్రిక్తతలు తగ్గి మనశ్శాంతి కలుగుతుంది. ఉద్యోగపరంగానూ ఆర్థికంగానూ ఆశించిన స్థిరత్వం ఏర్పడడానికి అవకాశం ఉంది. కొద్దిగా అనారోగ్య సూచనలు ఉన్నప్పటికీ మొత్తం మీద నెలంతా అనుకూలంగా గడిచిపోతుంది. వృత్తి ఉద్యోగాలు మరింతగా రాణిస్తాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. మీ ఆలోచనలకు మీ అభిప్రాయాలకు ఆదరణ లభిస్తుంది. ఉద్యోగులు వ్యాపారాల్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. పిల్లలు ఆశించిన పురోగతి సాధిస్తారు. విద్యార్థులు సునాయాసంగా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాఫీగా సాగిపోతాయి. కుటుంబ పరంగా 1-2 శుభవార్తలు వింటారు. వృశ్చిక రాశి ఈ నెలలో రాశులు మారుతున్న శుక్ర రవి గ్రహాల వల్ల అనేక సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మనసులోని కోరికలు కొన్ని అనుకోకుండా నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ద్వితీయార్థంలో స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. నెల చివరి వారంలో రాహు లాభస్థానంలోకి మారడం వల్ల ఆకస్మిక లాభానికి, ప్రమోషన్లకు, జీతభత్యాల అంచనాలకు మించి పెరగడానికి అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కుటుంబ సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతారు. ఆస్తిపాస్తులు సమకూర్చుకునే అవకాశం ఉంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ధనుస్సు రాశి రాశ్యాధిపతి గురువు సప్తమ స్థానంలో బలంగా ఉన్నందువల్ల ఈ నెలంతా కొన్ని శుభ ఫలితాలు, శుభయోగాలు అనుభవించడం జరుగుతుంది. చతుర్థ స్థానంలో సంచరించబోతున్న శుక్రుడు తృతీయ స్థానంలో ఏర్పడిన బుధాదిత్య యోగం వల్ల ఆదాయపరంగా అదృష్టాలు కలుగుతాయి. ఈ నెల మొదట్లో శుక్రుడు ఉచ్చస్థితికి వస్తున్నందువల్ల వీరి జీవితంలో తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరు తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. ఆదాయానికి ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు. మొండి వ్యాధుల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. విదేశీయాన యోగం పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. పిల్లలు మంచి ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. మకర రాశి మార్చి 2వ తేదీ నుంచి ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్రగ్రహం ఉచ్చపడటం, ధనస్థానంలో కుజ బుధ రవులు సంచారం చేయడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం గడించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడటంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి, రుణాల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా ఆశాజనకంగా సాగిపోతాయి. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకునే సూచనలున్నాయి. ఇష్టమైన వారితో పెళ్లి నిశ్చయం అవుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరిని అంత త్వరగా అంత తేలికగా నమ్మకపోవడం శ్రేయస్కరం. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుంభరాశి ఈ రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడటం, ధనస్థానంలో శుక్రుడు ఉచ్చపడటం, రాశ్యాధిపతి శని కూడా ధనస్థానంలోనే ఉండటం వల్ల ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో ఈ నెలంతా సుఖప్రదంగా సాగిపోతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి అధికార యోగం పట్టే అవకాశం కూడా ఉంది. ఈ నెల 14 తర్వాత రవిగ్రహం కూడా ధనస్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జీవితంలో కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అంచనాలకు మించిన పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు తగిన స్పందన లభిస్తుంది. విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి సంక్రమిస్తుంది. కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. మీనరాశి మార్చి 2 నుంచి
ఈ రాశిలో ఉచ్చ శుక్రుడి సంచారం వల్ల ఏలినాటి శని ప్రభావం పూర్తిగా తగ్గిపోయి కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరగడం, స్వయంగా ఉన్నత స్థితికి చేరుకోవడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోవడం, దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభించడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఆశించిన పురోగతి సాధించడం జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యయస్థానంలో రవి, కుజ, బుధ, రాహువుల సంచారం వల్ల తరచూ అనారోగ్య బాధలు, అనవసర వ్యయాలు తప్పకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో గాని పూర్తి కావు. అనవసర పరిచయాల మీద ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది. మిత్రుల వల్ల కూడా నష్టపోయే సూచనలున్నాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. శుభం భూయాత్.